శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం విశిష్టత 2024లో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. లక్ష్మీప్రదమైన మాసము శ్రావణ మాసము. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువునకు ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసము. చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో శ్రావణ మాసము 5వ మాసము. పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. తెలుగు క్యాలెండర్ ప్రకారం 5 ఆగస్టు 2024 సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. 3 సెప్టెంబర్ 2024 మంగళవారము అమావాస్య తిథి నాడు ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి భాద్రపద మాసము ప్రారంభం కానుంది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యఫలాలను ఇస్తాయి. శ్రావణ మాసము మహిళలకు ఎంతో పవిత్రమైన మాసము. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలోనూ ఎక్కువ వ్రతాలు ఈ శ్రావణ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. శ్రావణ మాసంలో చేయవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతము. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలలో మంగళగౌరి పూజను చేస్తారు. పరమేశ్వరుడి అర్ధాంగి అయిన పార్వతికి మరో పేరు మంగళగౌరి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని చేయడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనము కలకాలం నిలుస్తుందని ప్రగాఢ నమ్మకము. స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ మాసంలో మహిళలు చేసే ముఖ్యమైన వ్రతము వరలక్ష్మి వ్రతము. పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ రోజున పూజ చేస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అని ప్రతీతి. ఈ దేవతను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము. అందుకే లక్ష్మీప్రదమైన మాసము శ్రావణ మాసం అని అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.